గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను చెప్పాను కదా బీటెక్ సెకండ్ ఇయర్లో 25 బుక్స్ చదివాను అనేసి నా బకెట్ లిస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఆ 25 బుక్స్ ఏవో ఈ వీడియో చూసేద్దాం. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక మంచి బుక్ చూపిస్తా దట్ విల్ రియల్లీ చేంజ్. ఓకే, చాలా బాగుంటుంది. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నా ఫస్ట్ బుక్ వచ్చేసరికి శ్రీమద్ రామాయణం. ఇది నాకు చదవడానికి 3 months పట్టింది, కానీ 100% వర్త్. చాలా బాగుంది. దీంతో అయితే ప్రేమ, ఆప్యాయత, అనురాగం, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా అనుకోకండి. నిజంగా 100% వర్త్. ఇంత A to Z అన్నీ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అయితే చెప్పొచ్చు శ్రీమద్ రామాయణం. ఓకే, సో ఇది నా ఫస్ట్ బుక్ అనమాట. సో సెకండ్ బుక్ వచ్చేసరికి ఇకిగాయ్. ఇకిగాయ్ తెలుసు కదా మీ అందరికీ, ద జపనీస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మన ఇండియా అలాగే జపాన్ అనేది వరల్డ్ వార్ తర్వాత రెండు ఒకేసారి లైక్ ఒకే ప్లేస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే జపాన్ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు, కానీ మన ఇండియా అనేది ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. సో మనం ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ పీపుల్ అసలు ఎలా చేంజ్ అయ్యారు, వాళ్ళ యొక్క థాట్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి A to Z అనేది మొత్తం ఈ బుక్లో అయితే మెన్షన్ చేశారనమాట ఆథర్. సో ఇది నా సెకండ్ బుక్ ఇకిగాయ్. సో నా థర్డ్ బుక్ వచ్చేసరికి తాళపత్రం. సో తాళపత్రం ఏంటంటే మన పురాణాల్లో ఉన్న శాస్త్రీయత గురించి అయితే ఇక్కడ మనకి వివరణిస్తారనమాట. ఇది మనకి గ్రాంధిక భాషలో కాకుండా లైక్ సింపుల్ వచన భాష అంటారు కదా, అటువంటి భాషలో ఉంటుంది. సో ఈజీ టు అండర్స్టాండ్, సచ్ ఏ గుడ్ బుక్ అనమాట. సో తాళపత్రం నా థర్డ్ బుక్. సో నా ఫోర్త్ బుక్ వచ్చేసరికి నిజ జీవితంలో నమ్మకాలు వాస్తవాలు. ఇదేంటంటే మన డైలీ లైఫ్లో చాలా ఇష్యూస్ అనేది జరుగుతుంటాయి. లైక్ మనం అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ అది చెయ్యొద్దు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. సో దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఇక్కడ దీంతో అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి నేను జన విజ్ఞాన వేదిక వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా సైంటిఫికల్ రీజన్స్లో లైక్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది నా ఫోర్త్ బుక్. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద షార్టెస్ట్ బుక్ ఐ హ్యాడ్ సీన్. సో ఇది వచ్చేసరికి దయ్యం స్టోరీ. ఇది చాలా పాత బుక్, లైక్ ఎప్పటిదో. సో లైక్ నేను దయ్యం స్టోరీ అంతగా చదవను అనమాట. సో జస్ట్ ఐ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో దట్స్. సో నా సిక్స్త్ బుక్ వచ్చేసరికి ఎదురీత. ఎదురీత వచ్చేసరికి ఇది 1980s కాలంలో ఉన్న బుక్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేసరికి మెయిన్గా ఒక అతని గురించి రివాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు చెప్పాలి అంటే లైక్ ఇది ఒక నీచమైన కుటుంబం అంటారేమో. ఇది అప్పటివి కాబట్టి అంత కనకపోవచ్చు, కానీ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి సర్కమ్స్టాన్సెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఎదిగాడు, ఎలా తన ఆ లక్ష్యాలను చేరుకున్నాడు, అసలు అన్ని సర్కమ్స్టాన్సెస్ని కూడా వదిలేసి తను అనుకున్న లక్ష్యం వైపు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలిగాడు, సో తన ఫ్యామిలీని ఎలా ముందుకు నడిపించాడు అనే విషయాలపైన ఈ బుక్ అనేది రివాల్వ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఎదురీత. సో దీని గురించి చదివాకైతే మీరు ఖచ్చితంగా మోటివ్ అయితే అవుతారు, ఖచ్చితంగా. గుడ్ బుక్. సో నా సెవెంత్ బుక్ వచ్చేసరికి తెలుసుకుందామా మన ప్రపంచాన్ని బై జన విజ్ఞాన వేదిక. నేనేంటంటే లైక్ కైండ్ ఆఫ్ పర్సన్ ఏంటంటే నేను ఎప్పుడు అలానే ఎందుకు జరుగుతుంది, ఇలానే ఎందుకు జరగకూడదు ఇలా అడుగుతూ ఉంటాను అనమాట, నా చిన్నప్పటి నుంచి కూడా. ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సర్ఫేస్ టెన్షన్ అనే కాన్సెప్ట్ ఇంటర్లో వచ్చింది. అంటే లైక్ ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఎందుకు అట్లనే పడుతున్నాయి ఆ షేప్లోనే స్పెరికల్గా అనేసి. కానీ నాకేంటంటే అవి 9th 10thలోనే అనమాట. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే డైరెక్ట్ క్లాసెస్కి వెళ్ళడం నాకు అంత నచ్చదు. సో డైరెక్ట్ వెళ్ళి మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళి కూర్చొని సార్ ఎందుకు అలానే పడుతుంది, స్క్వేర్లో పడవచ్చు కదా, రెక్టాంగిల్లో పడవచ్చు కదా, లేకపోతే డాక్టర్స్ ఎందుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, పింక్ డ్రెస్ వేసుకోవచ్చు కదా, బ్లూ డ్రెస్ వేసుకోవచ్చు కదా. సో ఇలా అడుగుతుంటా అనమాట. సో నా కైండ్ ఆఫ్ పర్సన్కి ఇదైతే వన్ ఆఫ్ ద మంచి బుక్ అని చెప్తా. ఎందుకంటే సేమ్ నేను ప్రజ్ఞ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో ప్రెడ్ పల్లవి. సో నిజంగా లైక్ చిన్న చిన్న థాట్స్ కూడా అసలు ఎందుకు ఏంటి అనేసి సతాయిస్తా. సో నాకు డౌట్స్ అనేది క్లియర్ చేసింది అనమాట ఈ బుక్. అండ్ థ్యాంక్స్ టు జన విజ్ఞాన వేదిక. సో ఇది నా 7th బుక్. అండ్ నా 8th బుక్ వచ్చేసరికి దిస్ యూ కెన్ విన్ బై శివకేరా. ఇది ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ టూల్ ఫర్ టాప్ అచీవర్స్ అంటారు. లైక్ అంటే మన చిన్న నుంచి అసలు మన గోల్ సెట్టింగ్ నుంచి చెప్తాడనమాట. అసలు గోల్ సెట్టింగ్ నుంచి అసలు నువ్వు దేనిపైన రిగ్రెట్ అవుతున్నావు, ఎందుకు రిగ్రెట్ అవుతున్నావు, నువ్వు ఎందుకు సాధించలేకపోతున్నావు, నువ్వు ఎలా సాధించాలి, నీ గోల్స్ అనేవి ఎలా ఉండాలి, నీ ఒక టైంని ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో చాలా బాగా చెప్తాడు ఇతను శివకేరా, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
అలాగే ఈ బుక్ అయితే నాకు చాలా విషయాలు కూడా హెల్ప్ అయింది. దేంట్లో అంటే లైక్ నేను కొన్ని క్లాసెస్ చెప్తాననమాట. లైక్ 6th to 9th స్టాండర్డ్ వాళ్ళకి కూడా మొన్న తీసుకున్నాను గోల్ సెట్టింగ్. సో వాటిలో కూడా నాకు ఈ బుక్ చాలా హెల్ప్ అయింది. లైక్ నిజం చెప్పాలంటే నేను దీని గురించే చెప్పాను అక్కడ కూడా. సో వాళ్ళైతే చాలా బాగుంది అక్క, నాకు చాలా బాగా నచ్చింది అనేసి 6th పిల్లలు 7th పిల్లలు అందరూ వచ్చి నాకు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దిస్ బుక్ యూ కెన్ విన్ బై శివకేరా. సో నా 9th బుక్ వచ్చేసరికి కడలి, తెలుసు కదా, చిక్లిట్. సో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మంచి ఆథర్, చాలా బాగా అనిపిస్తుంది ఇవి నా రచనలు కానీ అవన్నీ కూడా. సో ఈ వీడియో ఏంటంటే నాకు మెయిన్ ఎందుకు నచ్చుతుంది అంటే ఏమున్నా సరే పచ్చిగా చెప్పేస్తుంది. నేను ఇప్పుడు వరకు చాలా బుక్స్ చదివాను కదా, లైక్ ఇవే కాదు ఇంట్లో ఇంకా ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా నాకు ఏ ఆథర్ అనే వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేదు, అన్నీ ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు అనమాట. కానీ దీని ఒక్కటే ఏదైనా సరే లైక్ ముఖం మీద మాట్లాడే మనస్తత్వంలా అనిపించింది అనమాట ఈ వీడియో రచనలు కూడా. సో పచ్చి నిజాలు ఉంటాయి. లైక్ ఈ బుక్ వచ్చేసరికి మొత్తం కూడా ఒక అమ్మాయి గురించి తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే లైక్ మనం చూస్తుంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని నలుగురు ఎలా మాట్లాడుతున్నారు, లైక్ ఆమె వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేకపోతే ఈవెన్ మన హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ పైన కూడా అసలు ఎలా జడ్జ్మెంట్ చేస్తున్నారు అనే దాని గురించి మొత్తం అయితే ఈమె చాలా పచ్చిగా చెప్తుంది. నాకు నచ్చింది. వన్ ఆఫ్ ద గుడ్ బుక్, గ్రేట్ బుక్ కడలి. సో నా నెక్స్ట్ బుక్ వచ్చేసరికి నానా గుర్తింపు లేని సైనికుడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అనమాట. లైక్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మన సొసైటీలో కానీ చూస్తుంటారు, లైక్ ఏంటంటే అమ్మాయికి నానంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అబ్బాయికి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది అని అంటారు కదా. అది ఓకే, యాక్సెప్ట్ చేస్తా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి లైక్ ఒక మెచ్యూర్ స్టేట్కి వచ్చిందో, పెరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా ఆటోమేటిక్గా అమ్మ అంటే ఇష్టం ఉంటుంది, వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే లైక్ మన పురాణాల్లో కూడా వాటన్నిటిలో కూడా ఏంటంటే మాతృదేవో భవ పితృదేవో భవ, ఇలా లైక్ అన్నిట్లో కూడా అమ్మ వాళ్ళని హైయెస్ట్ పొజిషన్లో పెడుతున్నారు, అది యాక్సెప్ట్ ఓకే. కానీ నాన్న ఏం తక్కువ కాదు. లైక్ నాన్న మనకు చూపించేది తక్కువ కానీ లోపల చేసేది చాలా ఎక్కువ. సో ఇది మొత్తం వచ్చేసరికి ఒక సైనికుడు గురించి ఉంటుంది. ఆ సైనికుడు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా సరే వాళ్ళ పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడు, చాలా బాగా చూసుకుంటాడు అనమాట. కానీ వాళ్ళ పిల్లలు ఏంటంటే నువ్వు నాకు దూరంగా ఉన్నావు ఎందుకు అది అనేసి ఇష్యూస్ జరుగుతుంటాయి. చివరికి మొత్తం తెలిసిపోతుంది, లైక్ ఓకే ఇలా ఉందా, ఎందుకు ఇలా జరుగుతుందా, నాన్న అంటే ఇదా అనేసి నాన్న గురించి అయితే కంప్లీట్గా చెప్పేస్తారనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్. సో నెక్స్ట్ వచ్చేసరికి ధీర సమీరే గంగా తీరే. సో మీరు ఏంటంటే మీరు ఒకటి చూస్తే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేది ట్రైన్లో స్టార్ట్ అయింది కదా సీన్. సో లైక్ చదివేవాళ్ళందుకు నేను ట్రైన్లో చదివాను అని చెప్తారు కదా. నేను వచ్చేసరికి ఈ బుక్ ట్రైన్లో చదివాను. నేను మోస్ట్లీ ఇంటికి 9 to 11 ఆ ట్రైన్స్కి వెళ్తాను అనమాట. సో నేను వెళ్ళేసరికి మార్నింగ్ అయిపోతుంది, లైక్ అర్ధరాత్రి 2 గంటలకు అట్లా దిగుతాను. సో నాకు ఇదొక కంపెనీ అనమాట ఈ బుక్. లైక్ ఈ బుక్ అప్పుడు నాకు కంపెనీ ఇచ్చింది, నాకు చాలా బుక్స్ అలానే కంపెనీ ఇచ్చాయి. సో నాకు నచ్చిన బుక్ ఇది. ఇంకోటి ఏంటంటే దీంతో హీరోయిన్ ఉంటుంది కదా నీరజ, అలాగే రెడ్డి. సో వీళ్ళ క్యారెక్టర్స్ అనేది నా ఫ్రెండ్స్కి నాకు చాలా దగ్గర సంబంధంలా ఉందన్నమాట. ఏంటంటే నా రూమ్మేట్ ఉంటుంది, తన క్యారెక్టర్ సేమ్ ఆ అమ్మాయిలానే ఉంటుంది. ఒకవేళ నేను కూడా అబ్బాయి అయితే అలానే ఉంటానేమో. సో సిమిలర్ మైండ్ సెట్స్ అనేవి నేను ఇక్కడ దగ్గరుండి చదివాను. సో అందుకు నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. పైగా నేను ఏంటంటే ఇది నా ట్రైన్ జర్నీలో చదివాను. సో నాకు చాలా బాగా నచ్చింది బుక్. సో ఇది వచ్చేసరికి బై రవి మంత్రి, మీకు తెలిసే ఉంటారు. సో ఈ బుక్ ధీర సమీరే గంగా తీరే. అండ్ మై నెక్స్ట్ బుక్ ఇస్ అయోధ్య చేరిన కృష్ణ. ఎస్, సో నేనే చెప్తుంది అయోధ్య చేరిన కృష్ణ. లైక్ ఫస్ట్ నేను చాలా ఏంటి అయోధ్యకి రాముడికి సంబంధం ఉందని కృష్ణకి ఏంటి అనేసి. సో వన్స్ వెళ్తూ ఉంటే అసలు అతను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇప్పుడు చూస్తే అందరూ సాఫ్ట్వేర్ అని వెళ్తున్నారు. కానీ సాఫ్ట్వేర్లో ఉన్నా కూడా తనకి నచ్చిన రంగంలోకి వెళ్ళి, అంటే సాఫ్ట్వేర్ చేస్తాడు, దాని తర్వాత అతనికి నచ్చిన రంగంలో కూడా అతను డెవలప్ అయ్యి మొత్తం చూపిస్తాడు అనమాట. అంటే తను ఫేస్ చేసిన కష్టాలు నష్టాలు, తనకి హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు, వాళ్ళ థాట్స్ ప్రాసెస్. నిజం చెప్పాలంటే మన యొక్క సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళ గురించి అయితే ఇక్కడ చెప్తారనమాట. సో మన సమాజం ఎలా ఉంది ఏంటి, మనం ఎలా ఉండాలి దాని గురించే చెప్తారు. సో అయోధ్య చేరిన కృష్ణ సచ్ ఎ నైస్ వన్. సో నెక్స్ట్ వచ్చేసరికి
అమ్మ డైరీలో కొన్ని పేజీలు బై రవి మంత్రి. నిజం చెప్పాలంటే ఈ బుక్ నేను చాలా అటాచ్ అయిపోయాను. లైక్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు నమ్ముతారు ఇదంతా నేను ఒక రోజులో చదివాను అంటే. ఈ బుక్ అలాగే అయోధ్య చేరిన కృష్ణ బుక్ ఉంది కదా, అది 6 hours ఆర్ 5 hours పట్టిందేమో నాకు ఈ బుక్ చదవడానికి. 5 hours, ఆ బుక్ చదవడానికి 5 hours. లైక్ అదే లైక్ ఒక కాన్స్టాంట్గా ఒకే చోట స్టిక్ ఆన్ అయిపోయి చదువుతున్నా. లైక్ ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. లైక్ దాంతో లీనం అయిపోయా. అసలు ఆథర్ ఎంత బాగా రాస్తాడంటే మనల్ని దాంతో ఇన్వాల్వ్ చేస్తాడు ఆ సిచ్యువేషన్. అంటే నిజంగా ఆ క్యారెక్టర్స్ అనేవి మన చుట్టే ఉన్నట్టు, మనతోనే ఉన్నట్టు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు అంత బాగుంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్. లైక్ నాకు బాగా నచ్చిన బుక్, హార్ట్ ఫీలింగ్ ఉన్న బుక్ అయితే అమ్మడల్లో కొన్ని పేజీలు. చాలా బాగా నచ్చింది. లైక్ ఇది నేను నిజం చెప్పాలంటే ఇది నేను చదివిన ఫస్ట్ ఇట్లాంటి బుక్ అనమాట, నోవెల్స్ కానీ. సో చాలా బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. బై రవి మంత్రి. థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ బుక్ వచ్చేసరికి అర్థం కోసం అన్వేషణ. సో దీని గురించి చెప్పాలి అంటే నేను లైక్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో అలాగే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో కూడా చాలా బాధపడుతున్నా. ఏంటంటే అసలు నేను ఎందుకు బ్రతకాలి, అసలు నాకు ఏం తెలియదు, క్లారిటీ లేదు నా పైన. ఏదో మార్నింగ్ లేస్తున్నా, రెడీ అవుతున్నా, కాలేజ్కి వెళ్తున్నా, వస్తున్నా, లైక్ ఫోన్ చూస్తున్నా, తింటున్నా, పడుకుంటాను. జస్ట్ ఇదే డైలీ రొటీన్ ఇదే. నాకు నా లైఫ్కున్న ఎగ్జిస్టెన్స్ తెలియదు, నాకున్న యూనిక్నెస్ ఏంటో తెలియదు, అసలు నా గురించి నాకు తెలియదు, నేను ఎందుకున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, అసలు ఏమీ తెలియదు. మీరు ఈ బుక్ వచ్చేసరికి ఇది తెలుగులో అర్థం కోసం అన్వేషణ, సో ఇంగ్లీష్లో వచ్చేసరికి మ్యాన్ సెర్చ్ ఫర్ ఎ మీనింగ్ అనేసి బై విక్టర్ ఫ్రాంక్లిన్ అనే ఉంటుంది. సో ఈ బుక్ చదివాక ఏంటంటే నాకు రియలైజేషన్ అయితే లైక్ వచ్చింది. ఇది నాకు నా బర్త్డే రోజు నా బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. సో తనకి నా గురించి తెలుసు కదా, సో అందుకే బుక్ ఇచ్చిందేమో. కానీ బుక్ చదవకైతే నేను నిజంగా చాలా మారాను అనుకోవచ్చు, ఎందుకంటే చదివాను కదా ఇవన్నీ కూడా. సో స్టార్ట్ అయితే దీంతోనే చేశాను. నా లైఫ్ గురించి ఏంటి, అసలు నేను ఎందుకున్నాను, అసలు నేను ఏం చెయ్యాలి, వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి అయితే నాకు ఇది చాలా హెల్ప్ అయింది. సో ఈ బుక్ అనమాట, మ్యాన్ సెర్చ్ ఫర్ ఎ మీనింగ్ ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి అర్థం కోసం అన్వేషణ. సో నా నెక్స్ట్ బుక్ ద లీడర్ ఇన్ యూ. ఎస్. సో మనలో చాలామంది ఉంటారు, మనలో నిజంగా చాలా టాలెంట్ ఉంటుంది, మనం ఏమైనా సరే చేయగలం, కానీ మనకు తెలియదు అంతే. మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం, చాలా గొప్ప గొప్ప టాలెంట్స్ ఉన్నాయి మనలో, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకు దాని గురించి తెలియదు. మన పైన మనకే క్లారిటీ లేనప్పుడు మనం ఏం సాధిస్తాం చెప్పండి. సో ద లీడర్ ఇన్ యూ అనే బుక్ వచ్చేసరికి మనలో ఉన్న ఎగ్జిస్టెన్స్ని, మన లోపల ఏదైతే ఉంటుందో దాన్ని తట్టి లేపుతాడు అనమాట ఈ మనిషి. వచ్చేసరికి డేల్ కార్నెగీ. ఇది నేను ఎక్కడంటే లైక్ విజయవాడలో బుక్ ఫెస్ట్ జరిగిద్ది, అక్కడ తీసుకున్నాను ఈ బుక్. నిజంగా చాలా వర్త్. నాలో ఉన్న అసలు నిజం చెప్పాలంటే నాలో ఇంత టాలెంట్ ఉందా, ఇంత లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని కూడా నాకు తెలీదు. కానీ జస్ట్ ఈ బుక్ చదివాక జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అనేసి నేను ట్రై చేశాను. దాని తర్వాత క్లాస్లో నిల్చున్నా, లైక్ యాజ్ అ సిఆర్గా ఉంటాను అనేసి. సక్సెస్ఫుల్గా అయిపోయింది, సక్సెస్ఫుల్గా రన్ చేశాను. దాని తర్వాత లైక్ చాలా యాక్టివిటీస్లో వెళ్ళాను. లైక్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి నేను క్లాసెస్ చెప్పేదాన్ని. కొన్ని చోట్ల నిజంగా వాళ్ళకి మోటివేట్ చేసేదాన్ని. వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, అక్క నిజంగా చాలా బాగా చెప్పేవాళ్ళు, చాలా బాగా చెప్తున్నావు అనేసి. సో నాలో ఉన్న ఎగ్జిస్టెన్స్, నిజంగా నాలో ఇంత స్కిల్ ఉంది, నాలో కూడా ఇంత లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు, కానీ నిజంగా చాలా హెల్ప్ అయింది అనమాట మనలో ఉన్నదాన్ని మేల్కొల్పడానికి. సో ఈ బుక్ అనమాట ద లీడర్ ఇన్ యూ బై డేల్ కార్నెగీ.